శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను అమావాస్య రాత్రి కథ 3వ భాగం చదివి వినిపించబోతున్నాను. నేను చదివే కథలు మీకు నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సూచనలు, అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. కరుణాకర్ చేతిలోని 4 సెల్స్ టార్చి ప్రకాశవంతంగా వెలుగు విరజిమ్ముతూ చాలా దూరం వరకు స్పష్టంగా దారి చూపిస్తోంది. ఇద్దరూ అడవిదారి పట్టి 15 నిమిషాలయ్యింది. అంతకంతకు ఫారెస్ట్ ఠాణా ఆఫీసు క్వార్టర్స్ దగ్గర పడుతున్నాయి. క్వార్టర్స్ బయట ఎవరో మనుషులు మసులుతున్న జాడ కనిపిస్తోంది. ఎవరో మసులుతున్నట్టుంది కదూ అన్నాడు కేశవ్. అందుకే ఆ క్వార్టర్స్ ముందు భాగం నుంచి కాక వెనక నుంచి లోపలికి ప్రవేశించే దారేమైనా ఉందేమో చూడాలి. ఇద్దరూ మెల్లగా నడుస్తున్నారు. కరుణాకర్ వేళ్లసందు నుంచి మాత్రమే టార్చి వెలుతురు నేల మీద పడేలా అరచేత్తో అద్దాన్ని మూసి పట్టుకున్నాడు. తమ ఉనికి ఎవరికీ తెలియకూడదని అతని ఉద్దేశం. పశుపతి చెప్పిన గుర్తులు కేశవ్ బాగా గుర్తుపెట్టుకున్నాడు. క్వార్టర్స్కి కుడివైపు నుంచి 2 మైళ్ళు నడిస్తే కొండ గుహలొస్తాయి. ఆ కొండ గుహల్లో ఓ దాంట్లో సిద్ధుడుంటున్నాడు. క్వార్టర్స్ వెనక పక్క అంతా తుప్పలు, పొదలు, పుట్టలతో నిండిపోయి ఉన్నాయి. చురకత్తుల్లా మొన తేలిన రాళ్లు గుబులు పుట్టిస్తున్నాయి. క్వార్టర్స్ ముందు నుంచి మాత్రమే దారి చేశారు. క్వార్టర్స్ చివరి వరకు ఆ రోడ్డు సాఫీగా ఉన్నది. కరుణాకర్ కేశవ్ వంక చూసి, ఇక క్వార్టర్స్ ముందు నుంచి వెళ్ళక తప్పేలా లేదు, ఎలా అన్నాడు. క్వార్టర్స్ ముందు 2 వ్యక్తులు సిగరెట్లో చుట్టలో తాగుతున్న సూచనగా ఎర్రటి నిప్పు వాళ్ల పెదాల దగ్గర కనపడుతోంది. వాళ్ళు సెంట్రీలో లేక ఆ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వాళ్ళో కావచ్చును. నేను వాళ్ళ దృష్టిని మళ్లిస్తాను. వాళ్ళు అటు వెళ్ళగానే మనం దాటేయవచ్చు అన్నాడు కేశవు. ఎలా మళ్లిస్తావు? వాళ్ళు గమనిస్తే ప్రమాదం కదా. కేశవ్ నేల మీద ఓ మాదిరిగా పెద్దగా ఉన్న రాళ్లను ఏరాడు. క్వార్టర్స్కి ఎడమ పక్కగా గుబురు పొదల మధ్యకు రాళ్లు విసిరాడు. పొదల్లో రాళ్లు సృష్టించిన ధ్వని నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో స్పష్టంగా వినిపించింది. క్వార్టర్స్ ముందు నుంచున్న వ్యక్తులిద్దరిలోనూ ఆశించిన మార్పు కనిపించింది. 2 చేతుల్లోనూ గన్స్ పట్టుకుని పొదల వైపు నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్లారు. వాళ్ల చేతుల్లో కూడా టార్చ్ లైట్స్ ఉన్నాయి. కేశవ్ కరుణాకర్ వంక చూసి, ఇదే మంచి అవకాశం. వాళ్ళు పొదల వైపు నుంచి వెనక్కు మళ్లేలోపుగా మనం గుహల వైపు పోయే కుడివైపు దారి పట్టాలి అన్నాడు వేగంగా అటు అడుగులు వేస్తూ. కరుణాకర్ అతని వంక ప్రశంసాపూర్వకంగా చూసి, గుడ్ ఐడియా అన్నాడు. కరుణాకర్, కేశవ్ 2 నిమిషాల్లో క్వార్టర్స్ దాటేసి గుహల వైపు పోయే దారిలోకి మళ్ళీపోయారు. టార్చ్ లైటు ఫోకస్ చేయకుండా చీకటికి అలవాటు పడ్డ కళ్లతో దారి వెతుక్కుంటూ కొద్ది గజాలు వెళ్లారు. కేశవ్ వెనక్కి తిరిగి క్వార్టర్స్ వైపు చూశాడు. ఆ సెంట్రీలిద్దరూ మళ్లీ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేశారు. వాళ్ల మాటలు వినిపించటం లేదు. టార్చ్ ఫోకస్ను బట్టి వాళ్ల ఉనికిని గ్రహించాడు కేశవ్. 10 గజాలు వెళ్లేసరికి దారి ఇరుకైపోయింది. పొదలు, గుట్టలు దట్టంగా అదుముకుని ఉన్న ఆ ప్రాంతమంతా అడుగు కదపటానికి వీల్లేకుండా భయోత్పాతం పుట్టిస్తున్నది. భయంకరమైన నిశ్శబ్దం మధ్య జంతువుల అరుపులు ఒళ్ళు జలధరింపచేస్తున్నాయి. నక్కల ఊళలు కలవరం పుట్టిస్తున్నాయి. ఇప్పుడెలా? మనం వస్తున్నది సరైన దారి అయి ఉండదు. అందుకే దారి ఇక్కడితో మూసుకుపోయింది. పశుపతి చెప్పిన గుర్తులు బాగా గుర్తుపెట్టుకున్నావా అడిగాడు కరుణాకర్. సరిగానే వస్తున్నాం. క్వార్టర్స్కి కుడివైపు నుంచి 2 మైళ్ళు వెళ్తే గుహలొస్తాయని చెప్పాడాయన. దారి సీదాగా ఉంటుందని చెప్పలేదు కదా. ఈ చెట్లు, గుట్టలు కోయవాళ్లకు కొట్టిన పిండి కాబట్టి సరైన దారంటూ లేకపోయినా ఎలాగో నడిచి వెళ్ళిపోగలరు. మనం కూడా ఇక తెగించి అలా వెళ్లాల్సిందే. మనం ఆలోచిస్తూ ఉండిపోతే అవతల అర్ధరాత్రి సమీపిస్తోంది. చేతులు కాలేక చేసేదేం లేదు అన్నాడు కేశవ్. అతను టెన్షన్ భరించలేకపోతున్నాడు. కేశవ్ వాచి చూసుకున్నాడు. 11:25 నిమిషాలయ్యింది. అరగంటలో తామిద్దరూ కొండగుహల్ని చేరుకోవటం సాధ్యమేనా? ఈ గుట్ట మీదుగా నడిచి వెళ్ళిపోదామా అన్నాడు కేశవ్. తప్పదు. చుట్టుపక్కల ఎక్కడా కాలిబాట కనిపించటం లేదు. కావాలనే దుర్గమంగా ఉన్న స్పాటు ఎన్నుకుని ఉంటాడా సిద్ధుడు. ఎవరికీ కనిపించకుండా, ఎవరూ అడ్డుకోవటానికి వీల్లేకుండా తన రహస్య కార్యకలాపాలు జరుపుకోవాలి కదా అన్నాడు కరుణాకర్. 2 ఏటవాలుగా ఉన్న గుట్టనెక్కారు. కాళ్ళు జారిపోతున్నాయి.
నిలదొక్కుంటూ ఒకరినొకరు ఆసరా చేసుకుని గుట్టనెక్కారు. మళ్ళీ అవతల పక్కకు స్లోపుగా ఉన్నది. గుట్ట దిగువ నుంచి సన్నని కాలిబాట కనిపిస్తోంది టార్చి వెలుగులో. గుడ్, దారి ఉన్నది, జాగ్రత్తగా దిగు అంటూ కేశవ్ని హెచ్చరిస్తూనే తను ముందుకు తూలిపోయాడు కరుణాకర్. మరుక్షణం బండరాళ్ల మీదకు సరాసరి పడిపోయి ఉండేవాడు. కేశవ్ చాలా అలర్ట్గా పట్టుకున్నాడతన్ని. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని కిందకి దొర్లిపోకుండా ఆపుకున్నారు. థ్యాంక్ యూ అన్నాడు కరుణాకర్ సర్దుకుని. సరిగ్గా గుట్ట దిగువన వాళ్ల కోసం ప్రమాదం పొంచి ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. గుట్ట దిగిపోతూ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులై నిలుచుండిపోయారు. కోయనాయకుల్లో ఒకడు ఆకునేదో నలిపి కుమార్కి వాసన చూపించాడు. కుమార్ వెంటనే కళ్ళు తెరిచాడు. అంతవరకు జయరాం ఆందోళనగా కొడుకు ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు. స్వామి మాత్రం చిద్విలాసంగా చూస్తున్నాడు. పర్వాలేదు నాయనా, నీ బిడ్డ ప్రాణానికేం ప్రమాదం లేదు, ఆందోళన చెందకు అన్నాడు స్వామి. నువ్వు నాతో రా నాయనా, నీ బిడ్డను మా వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. మనం వనమూలికల్ని సేకరించుకుని వద్దాం అంటూ లేచాడు స్వామి. జయరాం మహదానందంగా స్వామి వెంట బయలుదేరాడు. ఒక నాయకుడు మాత్రం కాగడా పట్టుకుని వారిద్దరినీ అనుసరిస్తున్నాడు. అలవాటైన దారిలో జయరాం కన్నా వేగంగా ముందుకు పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు స్వామి. అతనికి ఓ పక్కగా కాగడా పట్టుకున్న నాయకుడు ఒదిగి ఒదిగి నడుస్తున్నాడు. దాదాపు ఓ 10 నిమిషాల పాటు నడిచారు ముగ్గురు. ఈ లోపల రకరకాల అడవి జంతువులు వారి ముందు నుంచి పరుగులు పెడుతూ వెళ్లటం జయరాం గమనించాడు. కుందేళ్లు, లేళ్లు, దుప్పులు లాంటి సాధు జంతువులతో పాటు అడవి దున్నలు, జాగిలాలు, తోడేళ్లు, నక్కలు, ముళ్లపందులు లాంటి క్రూర జంతువులు కూడా పరుగులు పెడుతూ వెళ్లటం చూశాడు. మధ్య మధ్య ఎండుటాగుల మీద జరజరా పాక్కుంటూ వెళ్తున్న పాములు కనిపించాయి. అయితే అవేవీ సిద్ధుడి దరిదాపులకు కూడా రాకుండా ఒదిగి ఒదిగి వెళ్ళిపోవటం చూసి మహా ఆశ్చర్యంగా ఉంది అతనికి. సిద్ధుడి పట్ల నమ్మకం మరింత పెరిగింది జయరాంకి. అదంతా సిద్ధుడి మహిమే. క్రూర జంతువు సైతం సాధు జంతువుగా మారటం సిద్ధుడి ప్రభావం వల్లనేనని గాఢమైన నమ్మకం కలిగింది. తను చాలా అదృష్టవంతుడు. ఎవరికీ సాధారణంగా లభ్యం కాని బంగారం చేసే విద్య తనకి నాడు లభ్యమయ్యింది. మరి కాసేపట్లో అమూల్యమైన బంగారం తన వశం కాబోతున్నది. మూలికలు తన వెంట తీసుకుపోవాలి. వీలైనంత ఎక్కువ రాగిని బంగారంగా మార్చేయాలి. ప్రపంచంలోకెల్లా గొప్ప ఐశ్వర్యవంతుడైపోవాలి. జయరాం ఆలోచనలు బంగారం చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ ఆగు నాయనా, అదిగో ఆ దేవదారు చెట్టు కింద పరీక్షగా చూడు, పసుపు పచ్చని పువ్వులున్న మొక్కలేమైనా కనిపిస్తున్నాయా అన్నాడు స్వామి. జయరాం కళ్ళు చికిలించి దేవదారు చెట్టు వైపు పరిశీలనగా చూశాడు. అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. చెట్టు కింద పసుపు పచ్చని పూలున్న మొక్కలున్నాయి. ఉన్నాయి స్వామి అన్నాడు. స్వామి జయరాం భుజం తట్టి, నీ క్రతువు ఫలించింది నాయనా. నిష్టగా క్రతువులో నీ బిడ్డతో పాటు పాల్గొన్నందుకు నీ అభీష్టం నెరవేరింది. ఆ మొక్కలను వేళ్లతో పాటు పెరికి వేరుభాగం గుప్పెట్లో మూసి తీసుకునిరా. గుహలో బంగారం ఎలా చెయ్యాలో చెబుతాను అన్నాడు. జయరాం మొక్కల్ని పీకి వాటి వేర్లను గుప్పెట్లో మూసి పట్టుకున్నాడు. ఎన్ని మొక్కలు పెరకను స్వామి? 4 చాలు అన్నాడు స్వామి. 4 మొక్కల్ని పెరికి స్వామి వెంట గుహకు తిరిగి వచ్చాడు జయరాం. వేరు భాగాలని చితక్కొట్టి రసం వచ్చే వరకు గట్టిగా పిండు. ఇప్పుడు ఆ రసాన్ని ఈ రాగిరేకుకి పూతగా వెయ్యి. నేను చెప్పే మంత్రం పఠించు అన్నాడు స్వామి ఆసనంపై కూర్చుని. జయరాం అతను చెప్పినట్టే మంత్రం చదువుతూ రాగిరేకుపై ఆ వేళ్ల రసాన్ని మలాము చేశాడు. 10 నిమిషాలు గడిచాయి. రాగిరేకు ఎలాంటిది అలాగే ఉన్నది. బంగారు రేకుగా మారలేదు. అప్పుడు సమయం 11:45 స్వామి పెదవి విరిచి, లాభం లేదు నాయనా, నీ నిష్టకు కొండదేవత సంతృప్తి పడలేదు. ఆమెను సంతృప్తి చేయటానికి ఒక్కటే మార్గం అన్నాడు ఓ క్షణం ఆగి. జయరాంలో టెన్షన్ పెరిగిపోయింది. అంతక్రితం వరకు తనకు బంగారం చేసే విద్య పట్టుబడిపోయిందని ఆనందంతో తలమునకలయ్యాడు. కానీ ఇంతలోనే పరిస్థితి తారుమారయ్యింది. ఇంత పడ్డ శ్రమ వ్యర్థమేనా? స్వామి ప్రశ్నకు బదులుగా, చెప్పండి స్వామి, కొండదేవతను సంతృప్తిపరుస్తాను, వెంటనే చెప్పండి అన్నాడు. కానీ అది జరిగే పని కాదు నాయనా. నిన్నలాంటి పని చేయమని నేను అడగకూడదు, నువ్వు చెయ్యకూడదు. వద్దు నాయనా, బంగారం మీద ఆశ వదులుకుని నీ బిడ్డతో పాటు ఇంటికి తిరిగి వెళ్ళిపో అన్నాడు స్వామి. అతనలా అనే కొద్దీ జయరాంలో పట్టుదల, దృఢ నిశ్చయం మరింతగా బలపడ్డాయి.
పర్వాలేదు స్వామి, మీ మాట శిరసా వహిస్తాను. ఇంతదాకా వచ్చాక సంకోచిస్తాననుకుంటున్నారా? అసంభవం, చెప్పండి అన్నాడు. వద్దు నాయనా, నా మాట మీద ఏమాత్రం గౌరవమున్నా వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళిపో, నీ బిడ్డతో పాటు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. స్వామి, నన్ను శంకించకండి, వెంటనే చెప్పండి. నా నిష్ఠా నిశ్చయం తిరుగులేనివి, చాలా నిస్సిన్సియర్గా చెప్పాడు జయరాం. సిద్ధుడు లేచి నిల్చుని సూటిగా జయరాం వంక చూసి, చేస్తానంటావా? అన్నమాటకు నిలబడగలవా అన్నాడు. జయరాం స్థిరంగా చెప్పాడు, చేస్తాను. అయితే విను, నీకు బంగారం చేసే విద్య పట్టుబడాలంటే ఏం చెయ్యాలో చెబుతున్నాను. గుండె దిటవు చేసుకుని విను. నీ కన్న కొడుకును నీ చేతులతోనే ఒక్క వేటుకు నరికి అమ్మకు రక్తతర్పణ చెయ్యాలి. ఆ మరుక్షణం నీకు ఆ విద్య వశమవుతుంది అన్నాడు నిత్యానందస్వామి. నెత్తిన పిడుగుపడ్డట్టు చేష్టలుడిగి కొయ్యబారిపోయాడు జయరాం. 12 కావటానికి 5 నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. కొంతసేపటి వరకు తేరుకోలేదు కేశవ్, కరుణాకర్. గుట్ట దిగువన బాట మీద అడ్డుగా పడుకుని ఉంది పెద్దపులి. చాలా తాపీగా, హుందాగా, దర్జాగా పడుకుని విశ్రాంతి తీసుకుంటోంది. ఏమాత్రం అలికిడి అయినా తమ మీదకు దూకి చీల్చి చెండాడుతుంది. అప్పటికే ఇద్దరూ గుట్ట దిగిపోయారు. పులికి వాళ్లకు మధ్య దూరం కేవలం కొన్ని గజాలు మాత్రమే. ఇద్దరూ ఊపిరి బిగబట్టి దాని వంకే గుడ్లప్పగించి చూస్తున్నారు. పులి ఇప్పట్లో అక్కడి నుంచి వెళ్లేలా కనిపించటం లేదు. ఓ పక్క సమయం మించిపోతోంది. అర్ధరాత్రి దగ్గర పడుతోంది. పశుపతి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఓ ఐడియా అన్నాడు కేశవ్. ఏమిటది? మంటల్ని చూస్తే పులి బెదిరిపోతుందంటారు కదా. ఎండు చితుకులు పోగు చేసి మీ దగ్గరున్న లైటర్తో వెలిగిద్దాం. మంట లేవగానే పారిపోతుంది పులి. మనకి దారి సుగమం అవుతుంది. ఏమంటారు అన్నాడు కేశవ్. గుడ్ ఐడియా. చప్పుడు కాకుండా చితుకులు పోగు పెడదాం అన్నాడు కరుణాకర్. అడవిలో ఎండుపుల్లలకి కొదవేమిటి? 10 నిమిషాల్లో పేర్చి మంట పెట్టారు. పెద్ద పులి ఒక్కసారిగా లేచి నించున్నది. గుర్రుమన్నది. కేశవ్కి, కరుణాకర్కి టెన్షన్తో నాలుక పొడారిపోయింది. అంత చలిలోనూ ముచ్చెమట్లు పోశాయి. అది ఎగిరి తమ మీదకి దూకితే తమకి తప్పించుకోవటానికి మరో దారి లేదు. పులి వాళ్ళూహించినట్టు మంట చూసి పారిపోలేదు సరికదా, మంటవైపు అడుగులు వేస్తూ వస్తోంది. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. తమ అంచనా ఘోరంగా తప్పింది. కరుణాకర్ వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. కేశవ, అది మేనేటర్లా ఉంది, అందుకే నరవాసన తగలగానే ఇటే వస్తోంది. సాధారణమైన పెద్ద పులి అయితే ఈ పాటికి మంట చూసి పారిపోయి ఉండేది. హరి అప్, ఈ పక్కనున్న మర్రి చెట్టు ఎక్కేద్దాం అంటూ ఒక్క అంగలో మర్రి చెట్టు పక్కకి ఉరికి పైకి ఎగబాకసాగాడు. కేశవ్కి చెట్లెక్కటం సరిగా రాదు. అందుకే అతను నేలబారుగా వేలాడుతున్న ఊడలు పట్టుకుని పైకి ఎగబాకాడు. కానీ సరిగ్గా అప్పుడే పులి గుండె లవిసేలా గాండ్రించి వాళ్ళిద్దరి మీదకి లంఘించింది. అప్పటికి కరుణాకర్ చెట్టు పైకొమ్మ మీదకి ఎక్కేశాడు. కానీ కేశవ్ మాత్రం ఊడలు పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడింకా. పెద్ద పులి చెట్టు కిందకి వచ్చేసింది. నేల మీద నుంచి గుర్రు పెడుతూ ఎగిరి కేశవుని అందుకోబోతున్నది. కేశవ్కి టెన్షన్ అధికమైంది. అయినా తొందరపడలేదు. నిదానంగా పైకి ఎగబాకటానికే ప్రయత్నం చేశాడు. పట్టుజారిపోకుండా ఫర్మ్గా పట్టుకున్నాడు ఊడని. అదే అతడి ప్రాణం కాపాడింది. ఈ లోపల కరుణాకర్ పైనుంచి తలకిందులుగా వాలి చేతులు అందించాడు సర్కస్లో లాగా. ఆ చేతుల్ని పట్టుకుని ఓ చేత్తో ఊడని గట్టిగా పట్టుకుని పైకి ఎగబాకి కొమ్మనందుకున్నాడు కేశవ్. నేల మీద పెద్ద పులి నిప్పులు తొక్కినట్టు చిందులు వేస్తోంది. గుర్రుమంటూ ఘూర్నెల్లుతోంది. ఏమాత్రం అందినా కేశవ్ని చీల్చేసి ఉండేది. కేశవ్, కరుణాకర్ గుబురుగా ఉన్న కొమ్మల మధ్య కాసేపు సేద తీరే వరకు కూర్చున్నారు. వాళ్ళు పైన కూర్చుంటే కింద పులి తాపీగా మళ్ళీ నేల మీద బైఠాయించింది. ఎదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకోవటానికి ఇష్టం లేనట్టు. కేశవ్, కరుణాకర్ మరోసారి దాని ప్రవర్తనకి విస్తుపోయారు. ఇదేమిటి ఇలా అయ్యింది? మనం ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేం. అవతల 12 గంటలకు జరగబోయే ఘోరాన్ని ఆపగలమా? చేతులా కుమారుని బలి చేసుకోవటమేనా? కుమారుతో పాటు అన్నయ్యని కూడా చంపేస్తారు, అనుమానం లేదు. కేశవ్ గొంతు వణికింది. కరుణాకర్ ఏదో చెప్పబోయాడు. సరిగ్గా అప్పుడే ఓ లేళ్ల జంట చెలగాటాలాడుకుంటూ అటు పరిగెత్తుకుని వచ్చింది. పెద్ద పులి తన నైజగుణాన్ని వెంటనే చూపించుకుంది. ఒక్కసారిగా లేచి ఆ లేళ్ల జంట మీదికి లంఘించింది. కడుపు నిండా తిన్నా కూడా పులి వేటాడి చంపటం మానదు. మాంసాన్ని దాచుకుని కుళ్ళబెట్టుకుని తినడం దానికి అలవాటు. కరుణాకర్
పులి లేళ్ల వెంట పరిగెత్తడం చూసి కిందకు దూకేద్దాం, అది మళ్ళీ చెట్టు కిందకి వచ్చేసరికి మనం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఉండకూడదన్నాడు. ఇద్దరూ ఊడలు పట్టుకుని నేల మీదకి జారిపోయి పరుగందుకున్నారు. కాలిబాట నిదానంగానే ఉన్నది. దారిలో ముళ్ళకంచెలు గీరుకున్నా, చురకత్తుల్లా లేచి ఉన్న రాళ్లమునలు గుచ్చుకున్నా వాళ్ళు లెక్క చేయలేదు. అయితే వాళ్ళింకా కొన్ని గజాలు పరిగెత్తారో లేదో వెనక నుంచి పులిగాండ్రింపు వినిపించింది. కరుణాకర్ ముందుకు పరిగెడుతూనే పులి మన జాడ పసికట్టేసింది. ఇక ఎంతసేపో మనం పరిగెత్తలేకపోవచ్చు. ఇదిగో కత్తి. చెరో కత్తి పట్టుకుని పులి మీద తిరగబడటం ఒకటే తరుణోపాయం. చావు ఎలాగూ తప్పదని తేలిపోయాక దాంతో ప్రాణం కోసం పోరాడుతూ చద్దాం అన్నాడు సంచిలోంచి కత్తులు 2 పైకి తీసి. ఇద్దరిలోనూ తెగింపు వచ్చేసింది. చెరో కత్తి పట్టుకున్నారు. పులిగాండ్రింపు మరింత దగ్గర పడింది. వాళ్ళిద్దరూ ఆగిపోలేదు. తమ శక్తి కొలది ముందుకు పరిగెడుతూనే ఉన్నారు. అమావాస్య రాత్రి కథ 3వ భాగం సమాప్తం. తరువాయి కథ 4వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.